విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాలలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలోని విద్యార్థులతో సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించడంతో అతను గోడ దూకి పారిపోయారు. అనంతరం మార్కెట్ ఏరియాలో కనిపించిన సత్యనారాయణను తల్లిదండ్రులు చితకబాదారు. హలో మీదికి వెళ్ళి ఏం చేయాలి నువ్వు తప్పైందమ్మా అని కాళ్ళు పట్టుకోవాలి చిన్న పిల్లలు మాట్లాడదాం ఇంకా ఆనే ఆనే మొక్కాలే నా పేరు చేరాల వంశీ, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా బాలికల పాఠశాలలో అందులో విధులు నిర్వహిస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని మానసికంగా ఒత్తిడి గురి చేస్తున్న సందర్భంలో విద్యార్థులు ఉపాధ్యాయుడు చేసే చేష్టలకి తట్టుకోలేక ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక అటు ఉపాధ్యాయులకు చెప్పుకోలేక సతమతమవుతూ ఉన్నారు. అదే క్రమంలో ఆ సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు చేష్టలు మరింత పెరగడంతో విద్యార్థుల పట్ల మరింత అసభ్యకరంగా ప్రవర్తించడంతో అది తట్టుకోలేక ఇటు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ఈరోజు పాఠశాలకు చేరుకొని ఆ తెలుగు చెప్తున్నటువంటి సత్యనారాయణ అనే ఉపాధ్యాయుని అడగడంతో ఆ ఉపాధ్యాయుడు గోడ దొరికి పారిపోవడంతో తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుని దొరకబట్టి చెప్పులతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఆ ఉపాధ్యాయుని వెంటనే విధుల నుంచి తొలగించి జిల్లా కేంద్రంలో కూర్చుండబెట్టి అటు ఐబీ చౌరస్తాలో కావచ్చు ఇటు బెల్లంపల్లి చౌరస్తాలో కావచ్చు కూర్చుండబెట్టి తనకి గుండు గీయించి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.